తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం ఈ జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు కూడా జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ పనులన్నీ కూడా చాలా వేగంగా చేస్తున్నారు. ఇంకా టైం దగ్గర పడుతుంది కాబట్టి అధికారులు కూడా పూర్తిగా మొత్తం మనకి లోపలికి వచ్చే వరకు కూడా ఏదైతే అమ్మవారిని దర్శించుకునే వరకు కూడా మొత్తం రోడ్లన్నీ కావచ్చు, లేకపోతే అన్నీ కూడా చాలా కొత్తగా సిద్ధం చేస్తున్నారు. ఈసారి ఎందుకు ఇంత కేర్ తీసుకుంటున్నారంటే ఇటు రోడ్ల విషయంలో కావచ్చు, లేకపోతే అమ్మవారి దర్శనం దగ్గర కావచ్చు, వీటన్నిటి దగ్గర కూడా పూర్తి స్థాయిలో భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని చూస్తున్నారు. ఈ కమాన్ ఏదైతే ఉందో ఈ కమాన్ ఇదంతా కూడా జంపన్న వాగు దగ్గర కూడా అధికారులు పూర్తి స్థాయిలో పనులు అయితే చేస్తున్నారు. సో మొత్తం పూడిక తీత ఇవన్నీ కూడా ఇప్పుడైతే చేస్తున్నారు. సో వాటరు మేము వెళ్ళిన టైంలో మాత్రం చాలా తక్కువ ఉంది. మరోవర్ ఏంటంటే పైనుంచి కూడా రిలీజ్ చేయాల్సిన వాటర్ ఏదైతుందో అది కూడా కొద్దిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే భక్తులు చాలామంది కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడే స్నానాలు చేస్తున్నారు. అలాగే వీళ్ళ కోసం ప్రత్యేకంగా కూడా షవర్ టైప్లో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పక్కనే మహిళల డ్రెస్సులు మార్చుకోవడం కోసం కూడా ప్రత్యేకంగా వాష్రూమ్లను కూడా ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఏదైతే జంపన్న వాగుకు సంబంధించి సో లోపల మట్టి మొత్తాన్ని కూడా పోసి ఏదైతే పూడిక మొత్తాన్ని కూడా చాలా క్లియర్ చేస్తున్నారు. జంపన్న వాగు నుంచి ఇది అమ్మవారికి వెళ్ళే ఏదైతే మనం మొక్కులు తీర్చుకుంటామో అమ్మవారి దర్శనం కోసం వెళ్ళే గద్దెల దగ్గరికి వెళ్ళే రూట్ ఇదే. సో ఈ రూట్ కూడా మొత్తం ఇదంతా కూడా డాంబర్ రోడ్ ఉండేది, దాన్ని మొత్తం కూడా తీసేసి సీసీ రోడ్ని అయితే వేస్తున్నారు. ఈసారి మొత్తం కూడా మనము ఏదైతే ఈ అమ్మవారి దర్శనం దగ్గరకు వచ్చే ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే అవన్నీ కూడా పూర్తి స్థాయిలో డాంబర్ రోడ్లు అయితే తీసేసి మొత్తం కూడా సీసీ రోడ్లనే వేస్తున్నారు. ఇప్పటికీ అంటే లాస్ట్ ఇయర్ దాదాపుగా 105 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈసారి దాదాపుగా 200 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు పెడుతున్నారంట. సో మనం విజయాల్లో కూడా చూస్తున్నాము. మొత్తం కూడా కంకర వేసి రెడీగా ఉంచారు. వీలైనంత త్వరగా కూడా పనులు కంప్లీట్ చేయబోతున్నారు. ఇటు ములుగు ఎమ్మెల్యే సీతక్క కావచ్చు, లేకపోతే మంత్రి కోమటిరెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. మనం మొత్తం బైక్ మీద ఈ ప్రాంతం మొత్తం కూడా తిరగడం జరిగింది. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ని అయితే ఈసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఎవరైనా పెట్రోల్ ఇంతకుముందు మనం కమాన్ చూసాం కదా, జంపన్న వాగుకు వచ్చే కమాన్ పక్కకే ఈ పెట్రోల్ బంప్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా పెట్రోల్ ఆ సమస్య ఉన్న వాళ్ళు గతంలో ములుగులో పెట్రోల్ కొట్టించుకుని ఇక్కడికి రావాల్సి వచ్చేది, కానీ ఈసారి ఆ సమస్య కూడా తీరుతుంది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో ఇప్పుడు మనము మెయిన్ అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడికి ఎంటర్ అయ్యే ప్లేస్ ఒకవైపు రోడ్డు మొత్తాన్ని కూడా చేయడం జరిగింది, ఇంకొక వైపు రోడ్డుని రెడీ చేస్తున్నారు. ఎప్పట్లాగే షాప్స్ యాజువల్గా ఉంటాయి. సో వాటి పక్కనే ఈ రోడ్లన్నిటిని కూడా సిద్ధం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఇప్పుడు ప్రస్తుతం తక్కువగా భక్తులు వస్తారు కాబట్టి సో వీళ్ళంత త్వరగా కూడా ఈ పనులు చేసేందుకైతే అధికారులు ఇస్తున్నారు. అమ్మవారి దగ్గర కూడా గతంలో దర్శనానికి వెళ్ళే రూట్ ఏదైతే ఉంటుందంటే ఆ మార్గం ఏదైతుందో దాని మొత్తాన్ని కూడా కొట్టేయడం జరిగింది. అక్కడ ఒక మీడియా రూమ్ ఉంటుంది. సో దాన్ని కూడా కొట్టేశారు. రెగ్యులర్గా ప్రతిసారి మనం ఇక్కడి నుంచి ఇప్పుడు మనకు కనిపిస్తుంది మట్టి ఏదైతే కనిపిస్తుంది ఈ రూట్లో వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని వస్తాం. సో ఈసారి కొంచెము రూట్ మారింది. ఇక్కడ కమాన్ ఉంటుంది, కమాన్ నుంచి లోపలికి వస్తే ఇదంతా కూడా మీడియా పాయింట్ ఉండేది, మీడియా వాళ్ళకి సంబంధించింది, అలాగే పోలీసులకు సంబంధించి ఉండేది. అటు నుంచి మనకి పెద్ద చెట్టు ఉంది కదా, ఆ పెద్ద చెట్టు నుంచి మనం అమ్మవారి దర్శనానికి వచ్చేవాళ్ళం. ఇక గద్దెలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, సమ్మక్క, సారలమ్మ, అలాగే గోవిందరాజులు, పగిడిద్దిరాజు, ఈ 4 గద్దెలు మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. అయితే ఈసారి ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ప్రతి ఏడాది ఇబ్బంది అవుతుందని ఈసారి పగిడిద్దిరాజు అలాగే గోవిందరాజులకు సంబంధించి ఆ పక్కనే ఒక గద్దెలను అయితే సిద్ధం చేస్తున్నారు. ఇక వీటిని కనిపిస్తున్న ఈ గోవిందరాజులు, పగిడిద్దిరాజులు, ఈ 2 గద్దెల్ని కూడా ఇక్కడి నుంచి తరలించడం జరుగుతుంది. అలాగే సమ్మక్క సారాలమ్మ దగ్గర కూడా ఆ గద్దెల దగ్గర కూడా చుట్టూ పని అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది భక్తులు వస్తున్న సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని. అలాగే ఆ పక్కనే రోడ్డును కూడా ఏర్పాటు చేస్తున్నారు. వివిఐపీలు వచ్చిన సమయంలో వాళ్ళు నేరుగా కూడా అక్కడికి వచ్చే విధంగా కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. మెయిన్ మనకు అక్కడ ఏదైతే ప్రొక్లైన్ కనిపిస్తుందో గతంలో ఆ రూట్లో నుంచి అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేవాళ్ళం, ఇప్పుడు కూడా అక్కడే వస్తాం, కాకపోతే మొత్తం మారుస్తున్నారు. ఇప్పుడు కనిపిస్తున్నది పగిడిద్దిరాజులు అలాగే గోవిందరాజులకు సంబంధించి ప్రత్యేకంగా తయారు చేస్తున్న గద్దెలు. సో ఈసారి కొత్త ప్రయోగం చేస్తున్నారు, మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. సో మొత్తానికైతే పనులు అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఒక
నెల రోజుల లోపల జనవరి మొదటి వారం లోపల పనులన్నీ కూడా పూర్తి చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.